ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో గోచార రీత్యా 12 రాశుల వారికి కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా కొంతవరకు వివరిస్తాను. ఈ సంవత్సరము ప్రధానమైనటువంటి మార్పు గురించి చూసినట్టయితే గురువు రాశి మారడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మేషరాశిలో ఉన్నటువంటి గురువు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే శని, రాహు, కేతువుల స్థితి మాత్రం మారదు. గురువు యొక్క మార్పు మాత్రమే ఈ సంవత్సరం జరుగుతోంది. ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కొంతవరకు మనం తెలుసుకుందాము. ప్రధానంగా మేషంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, కుంభంలో ఉన్నటువంటి శని గురువుని చూడడం జరుగుతోంది తృతీయ దృష్టితో. కాబట్టి గురువు ఎప్పుడైతే వృషభంలోకి వెళ్తున్నాడో శని దృష్టి నుంచి కూడా తప్పించుకుంటున్నట్టు అవుతుంది. మేషంలో ఉన్నంత వరకు గురువు ఎంత శుభ ఫలితాన్ని ఇచ్చినా కానీ శని యొక్క దృష్టి వలన కొంతవరకు ఆ ఫలితాలు ఇవ్వడంలో ఆలస్యం కావచ్చు, కొంతవరకు స్లో మూమెంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశిలోకి గురువు సంచారం జరిగిన తర్వాత శని యొక్క దృష్టి నుంచి బయటకు వస్తాడు కాబట్టి శుభ ఫలితాలు కనుక ఇచ్చేటటువంటి గురువు మరింత ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నాడు. శని, రాహువు ఈ రెండు గ్రహాలు కూడా వృశ్చిక రాశిని చూడడం జరుగుతోంది. శని 10th ఆస్పెక్ట్తో 10వ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు, రాహువు 9వ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు, గురువు 7వ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు. మే 1 నుంచి గురువు యొక్క మార్పు మే 1 జరుగుతుంది. అంటే మే 1వ తారీఖు నుంచి కూడా ఈ 3 గ్రహాల దృష్టి వృశ్చిక రాశి మీద ఉంది. అంటే ఒక్కొక్క రాశికి వృశ్చిక రాశి ఏ రాశి అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరము గోచార స్థితి కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, మిగతా రాశుల వారికి కొంత మిక్స్డ్ రిజల్ట్స్గా యావరేజ్గా ఉంది, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి స్థితిలో ఉంది. ముఖ్యంగా మేషము, వృషభము ఈ రాశుల వారికి చాలా మంచి గోచార స్థితి అనేది కనబడుతోంది. అదేవిధంగా కుంభము, మీనము ఈ 2 రాశుల వారికి కూడా చాలా ప్రతికూల ఫలితాలు ఉండేటువంటి గోచార స్థితి ఉంది. మిగతా రాశుల వారికి మిక్స్డ్ రిజల్ట్స్, యావరేజ్ రిజల్ట్స్ ఉండేటువంటి గోచార స్థితి ఉంది. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో దశాభుక్తిని బట్టి మనం ఫైనల్గా ఫలితాలను నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అయితే గోచార ఫలితాలు కూడా తమ ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటి రీత్యా కూడా ఈ సంవత్సరము 2024లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశికి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 3 రాశుల వారికి ఏలినాట్స్ అనేది జరుగుతోంది. మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఏలినాట్స్ అనేది ఉంది. మకర రాశి వారికి లాస్ట్ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు ఏలినాట్స్ అని, కుంభరాశి వాళ్ళు మధ్యలో ఉన్నారు, మీన రాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాట్స్ అని స్టార్ట్ అయింది. అయితే ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాట్స్ అని పెద్దగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని స్వక్షేత్రమైనటువంటి కుంభంలో ఉన్నాడు. కుంభము శనికి మూల త్రికోణ స్థానం. ఏదైనా ఒక గ్రహం మూల త్రికోణ స్థానంలో ఉంటే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని మూల త్రికోణమైనటువంటి కుంభంలో ఉండి ఏలినాట్స్ కనుక జరుగుతున్నట్టయితే జీవితంలో కొంత కష్టపడినా, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టినా కానీ దానివల్ల వారికి లాంగ్ రన్లో భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలకి ఇది పునాదిగా చూడాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతోంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. ఎందుకంటే కర్కాటకానికి 8వ ఇల్లు కుంభం అవుతుంది, వృశ్చికానికి 4వ ఇల్లు కుంభం అవుతుంది. అంటే కర్కాటకానికేమో అష్టమ శని, వృశ్చికానికి అర్ధాష్టమ శని. ఇవి కూడా కొంతవరకు ప్రయత్నాల్లో ఆటంకాలు ఇటువంటివి సూచిస్తాయి. అష్టమంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి జీవితంలో ఆరోగ్య విషయంలో కొంత
పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా వారికి ఒక వైద్య సహాయం అందడము, సరైనటువంటి వైద్యుడు దొరికి, సరైనటువంటి ట్రీట్మెంట్ దొరికి వారి యొక్క హెల్త్ అనేది మెరుగు అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అష్టమంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే అర్థము కొంత కష్టపడినా కానీ ఆరోగ్యంలో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపుగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమం అనేది ఆయుర్దాయాన్ని సూచించే స్థానం కూడా కాబట్టి వారి యొక్క ఆయుర్దాయానికి వృద్ధి చేసేటువంటి సంఘటనలు జరుగుతాయి ఈ సంవత్సరము. ఇక అర్ధాష్టమ శని విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే 4th హౌస్లో శాటర్న్ ఉన్నాడో చేసేటువంటి పనుల్లో ఆలస్యము, ఆటంకాలు, వృత్తిలో కూడా ఎన్నో అవరోధాలు, పై అధికారులతో కొంతవరకు సమస్యలు ఇటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాశి ఫలాలు ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా జన్మరాశి నుంచే కాకుండా జన్మ లగ్నం నుంచి కూడా చూసుకోవాలి. ఆ రెండింటి ఫలితాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది శని ప్రకారము. గురువుని కనుక చూసినట్టయితే గురువు దుస్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తాడు. ఆ దృష్టితో కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, తులారాశి వారికి 8వ ఇంట్లో ఉన్నాడు, మిథున రాశి వారికి 12వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ 3 రాశుల వారికి కొంతవరకు గురువు యొక్క ప్రతికూలతలు ఉంటాయి. ఇక గోచార విషయానికి వచ్చినట్టయితే మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గ్రహస్థితి అనేది చాలా చాలా అనుకూలంగా ఉంది. శని 11వ ఇంట్లో ఉండడము, గురువు 2వ ఇంట్లోకి మే నుంచి సంచారం చేయడము, అదేవిధంగా కేతువు 6వ ఇంట్లో ఉండడము, ఇది చాలా మంచి ఫలితాన్ని సూచించేటువంటి గోచార స్థితి. అయితే 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు కొన్ని సమస్యల్ని ఇస్తాడు, ఇంకొన్ని రకాలుగా కొంత మేలు కూడా చేస్తాడు. ఇక మొదటగా పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే శని 11th హౌస్లో ఉండి చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు మేషరాశి జాతకులకి. బిజినెస్ చేసేటువంటి వారికి వారి యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, సమాజంలో స్థాయి పెరగడము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహము, దానివల్ల వీరి యొక్క వ్యాపారం కూడా విస్తరించడము, ఇటువంటి వాటికి చాలా బాగా అనుకూలమైనటువంటి సమయంగా చూడాలి శని యొక్క లాభస్థితి. ఇక గురువు 2వ ఇంట్లోకి రావడం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటువంటి ఒక గోచార స్థితిగా మనం చూడాలి. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి, శని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. గురువు ఆదాయం నుంచి వచ్చినటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాడు గురువు. కుటుంబంలో కూడా కొంతవరకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి రిలేషన్ బాండింగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఇది మంచి సమయంగా చూడొచ్చు. అంతవరకు కూడా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అవి రిజాల్వ్ అయ్యి వారికి ఫ్యామిలీలో ఆనందకరమైనటువంటి వాతావరణం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కేతువు 6th హౌస్లో ఎప్పుడైతే ఉంటాడో అటువంటి స్థితి ఆరోగ్యపరంగా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితి. అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కేతు 6th హౌస్లో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ని సాధించడము, ఈ విధంగా విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు ఉండేటువంటి గ్రహస్థితి ఇది. అదేవిధంగా అన్ని రకాల కూడా ప్రయత్నాలు సఫలమవడము, ఇవన్నీ కూడా సానుకూలపడతాయి కేతు యొక్క స్థితి వలన. రాహు 12వ ఇంట్లో ఉండడం వలన కొంతవరకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. అయితే ఫారిన్లో జాబ్స్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకి, ఫారిన్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళకి, ఇటువంటి వారికి ఈ రాహు యొక్క స్థితి చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా మేషరాశి జాతకులకి ఫ్యామిలీ పరంగా, ఫినాన్షియల్గా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను. కాబట్టి మేషరాశి వారు ఎవరన్నా బిజినెస్లో ఉన్నటువంటి వారు, తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే కొత్త యూనిట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా మంచి ఫలితాలను అనుభవించేటువంటి రాశి మేషరాశి. ఇక వృషభ రాశి విషయానికి వచ్చినట్టయితే వృషభ రాశికి గురువు జన్మరాశిలోకి వస్తాడు మే నుంచి. అదేవిధంగా
శని స్వక్షేత్రంలో 10th హౌస్లో ఉంటాడు, రాహు 11th హౌస్లో ఉంటాడు, కేతువు 5th హౌస్లో ఉంటాడు. గురువు యొక్క జన్మ రాశి సంచారం వల్ల వీరికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారంలో ఉన్న వారికి కూడా కొంత వ్యాపారపరమైనటువంటి చిక్కులు చికాకులు ఎక్కువగా ఉంటాయి. కానీ వారి వ్యాపారం డౌన్ఫాల్ అవడము ఇటువంటి సంఘటనలు అయితే జరగవు. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వారు ఏమాత్రము విసుగు చిరాకు ఇవి ప్రదర్శించకుండా సంయమనాన్ని పాటిస్తూ కనుక వాళ్ళ డ్యూటీస్ని చేసినట్టయితే ఈ గురువు తప్పకుండా వారికి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. తన యొక్క రాశిని మళ్ళీ తర్వాత మార్పు చెందే టైంలో ఎప్పుడు కూడా జన్మంలో గురువు ఉన్నాడు అంటే అర్థము తమ యొక్క డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించాలి. గురువు 2nd హౌస్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫలితం తప్పకుండా వాళ్ళు అందుకుంటారు. ఆర్థిక పరంగానూ అందుకుంటారు, అలాగే ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి రాహు 11th హౌస్లో ఉండడం అనేది అన్ని విధాలుగా కూడా బిజినెస్ సక్సెస్, కెరియర్లో సక్సెస్ ఇలాంటివన్నీ కూడా సూచించేటువంటి గ్రహస్థితి. అయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కొలీగ్స్తో, సుపీరియర్స్తో కొంతవరకు జాగ్రత్తగా మసలుకుంటూ ఎక్కడ కూడా అనవసరమైనటువంటి డిస్కషన్స్లో, రూమర్స్లో, గాసిప్స్లోకి వెళ్లకుండా పని మీద ఫోకస్ చేసి ఉన్నట్టయితే రాహు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు వృషభ రాశి జాతకులకి ఈ సంవత్సరం. కేతు యొక్క 5th హౌస్ ప్లేస్మెంట్ వలన సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అంటే ఎవరన్నా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకోవచ్చు పిల్లలు, అటువంటి వారికి కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడము, అలాగే 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సి రావడము ఇటువంటి సంఘటనలు జరిగినా కానీ గురువు యొక్క దృష్టి వలన వారి యొక్క ప్రయత్నాలు సఫలమయ్యి ఆశయ సిద్ధి వైపుగా వారి యొక్క ప్రయాణం అనేది ఉంటుంది. ఎందుకంటే గురువు పంచమ దృష్టితో మే తర్వాత నుంచి కూడా కన్యని చూస్తాడు కాబట్టి కన్య వీరికి 5th హౌస్ అవుతుంది. ఈ విధంగా చాలా మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది వీరికి చాలా సహాయం అనేది చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా రెగ్యులర్గా టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉండడము, దేవతారాధనని నిత్యం చేస్తూ ఉండడము, అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా దైవ బలాన్ని పెంచి వారి యొక్క ప్రయత్నాలని చాలా త్వరగా ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం అనేది సహాయపడుతుంది. ఇంకొకటి ఏంటంటే గురువు ఎప్పుడైతే వృషభంలోకి మార్పు చెందుతున్నాడో గురుకేతువు సంబంధం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే గురువుకి 5వ ఇంట్లో కేతువు, కేతువుకి 9వ ఇంట్లో గురువు, అంటే గురువు కేతువు పరస్పరం చూసుకుంటారు. కాబట్టి ప్రతి రాశి వారికి కూడా ఎప్పుడైతే గురువు కేతువులు ఇలా ఫైన్ అండ్ రిలేషన్లో ఉంటారో దైవబలం అనేది వాళ్ళు వృద్ధి చేసుకోవడం ద్వారా జీవితంలో చాలా మటుకు నెగిటివిటీని తగ్గించుకోవచ్చు. గురుకేతువులు ఫైన్ అండ్ రిలేషన్లో ఉండడం అనేది ఒక యూనిక్ ప్లేస్మెంట్, అదే ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్, ఎందుకంటే పరస్పరం చూసుకుంటాయి కాబట్టి. ఆ రకంగా చూస్తే కూడా ప్రతి రాశి వారు కూడా దేవతారాధన ఎక్కువ చేయడము, గురుస్వరూపాన్ని ఆరాధన చేయడము, సాయిబాబా, దత్తాత్రేయుడు వారు కావచ్చు, లేదా రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, దత్తాత్రేయులు ఇలా వీళ్ళని ఆరాధన చేయడం, దీనివల్ల వారికి దైవబలము, గురుబలము పెరుగుతుంది. ఈ విధంగా వృషభ రాశి జాతకులకు కూడా చాలా మంచి ఫలితాలను అందించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th హౌస్లో శని, శాటర్న్ మూల త్రికోణంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. దాని అర్థము ఉద్యోగస్తులకి వారు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, ప్రశంసలు, తాము చేసిన పనికి ప్రశంసలు అందుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా ఉత్సాహాన్ని కలిగించేటువంటి సంఘటనలుగా ఉంటాయి. ఈ వృషభ రాశి జాతకులకి చాలా మంచి రిజల్ట్స్ని వీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ సంవత్సరము. ఇక మిథున రాశి విషయానికి వచ్చినట్టయితే శని 9th హౌస్లో ఉండి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు ఈ రాశి జాతకులకి. 9th హౌస్ శాటర్న్ వల్ల వీరికి ఎప్పుడైతే వీరు కొంతవరకు డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ దేవాలయ సందర్శనం, క్షేత్రదర్శన సందర్శన చేస్తూ ఉంటారు, వీరికి అన్ని రకాలు కూడా జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణము ఏర్పడతాయి. కెరియర్లో కూడా వారికి ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుంది. శని 9th హౌస్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే అందులోనూ స్వక్షేత్రంలో మూల త్రికోణమైనటువంటి కుంభంలో ఉన్నాడు అంటే వీరెంత హార్డ్ వర్క్ చేస్తూ నిజాయితీగా ఉంటూ తమ చేసేటువంటి పనిలో కృషి చేస్తూ దైవంని కూడా నమ్ముకుని ఎప్పుడైతే ముందుకెళ్తారో వీరికి కొంత ఆలస్యమైనా కానీ విజయం అనేది లభిస్తుంది, ప్రశంసలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది అధికారుల నుంచి కూడా. అయితే గురువు 12వ ఇంటికి సంచారం చేస్తాడు మే నుంచి, రాహు 10వ ఇంట్లో ఉంటాడు, కేతువు 4వ ఇంట్లో.
మే వరకు కూడా గురువు 11th హౌస్లో ఉండడం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా చాలా చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుంది. ఫినాన్షియల్గా, ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా. ఎప్పుడైతే వ్యయంలోకి గురువు వస్తాడో మే నుంచి కూడా వారికి కొంతవరకు ఎక్కువ శ్రమ పడాల్సి రావడం, ఉద్యోగంలో, వ్యాపారంలో ఖర్చులు కూడా అధికమవుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఫినాన్షియల్ డిసిప్లిన్ని పాటించాలి. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణని పాటిస్తూ అవసరమైన ఖర్చేది, అనవసరమైనటువంటి ఖర్చేది అనేది తెలుసుకుని చేయడం అనేది చాలా చాలా మంచిది. వ్యయంలో ఉన్నటువంటి గురువు ఈ విధంగా ధనాన్ని ఖర్చు చేయించడంలో ఎక్కువగా అటువంటి పరిస్థితులను కల్పిస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చుల విషయంలో ఏమరపాటుగా ఉండకుండా అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే మిథున రాశి వారికి రాహువు 10th హౌస్లో ఉండడము, కేతు 4th హౌస్లో ఉండడం అనేది కూడా కొంతవరకు వృత్తి వ్యాపార విషయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి అంశంగా చూడాలి. అయితే 4th హౌస్ మీద గురుదృష్టి ఉంటుంది కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్, గొడవలు వచ్చినా కానీ సర్దుకుని ఆనందకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృత్తిలో మాత్రం పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మెంటల్గా వీరు ప్రిపేర్ అయ్యి తమ యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా నిజాయితీతో పనిచేయడం అనేది భవిష్యత్తులో చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థితి ఇది. కొంతవరకు దైవబలాన్ని కూడా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ మిథున లగ్న జాతకులు, మిథున రాశి జాతకులు. ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినట్టయితే వీరికి గురువు 11th హౌస్లో సంచారం చేస్తారు మే నుంచి. కేతువు 3rd హౌస్లో ఉన్నాడు. ఈ రెండు కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. వీరికి బిజినెస్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా వ్యాపార వృద్ధి జరగడము, ఆదాయం పెరగడము, మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కము, అలాగే సొసైటీలో స్టేటస్ పెరగడము, ఒక ప్రముఖ వ్యక్తిగా వారికి ఒక పదవి లభించడము లేదా ప్రజల్లో గుర్తింపు లభించడము, ఇటువంటి ఎంకరేజింగ్ ఈవెంట్స్ అనేవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము. అలాగే కేతు యొక్క స్థితి వలన వీరికి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా చాలా సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి సంఘటనలుగా ఉంటాయి. అయితే అష్టమ శని, 9th హౌస్లో రాహు కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇస్తారు. శని యొక్క ప్రభావం వల్ల వీరికి అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ యొక్క సలహాలని తప్పనిసరిగా పాటిస్తూ హెల్దీ డైట్ తీసుకుంటూ నియమబద్ధమైన జీవితాన్ని గడపడం అనేది చెప్పదగినటువంటి సూచన. రాహు యొక్క 9th హౌస్ ప్లేస్మెంట్ వలన 9th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో విదేశీ ప్రయాణాలకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది సానుకూలమైనటువంటి సమయంగా చూడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే వారికి ఈ సంవత్సరము వీసా వంటివి మెటీరియలైజ్ అయ్యి ఫారెన్ ట్రావెల్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా యావరేజ్ రిజల్ట్స్, ఇంకా చెప్పాలంటే యావరేజ్ కంటే ఎక్కువగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశి కర్కాటక రాశి జాతకులు. వీరికి అన్నిటికంటే చాలా అద్భుతమైనటువంటి గోచార స్థితి గురువు యొక్క లాభస్థితి. ఇది అన్ని రకాలుగా కూడా వారి యొక్క ఆశయ సిద్ధి వైపుకి ఆ జాతకుడిని నడిపిస్తుంది. స్టూడెంట్స్కి ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో వారి యొక్క కోరిక తీరుతుంది. ఫారెన్లో జాబ్ చేయాలనుకునే వారి యొక్క కోరిక తీరుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గురువు యొక్క బలం వల్ల. అయితే శని, ఈ రాహువు వీటి వలన కొంతవరకు అడ్డంకులు, ఆలస్యము ఇటువంటి వారికి చికాకుని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంత మిక్స్డ్ రిజల్ట్స్, యావరేజ్ లేదా అబవ్ యావరేజ్ రిజల్ట్స్ని ఇస్తుంది గోచార స్థితి 2024లో కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి విషయానికి వచ్చినట్టయితే 7వ ఇంట్లో ఉన్నటువంటి శని ప్రధానంగా వీరికి శుభఫలితాలను ఎక్కువగా సూచించినటువంటి ప్లేస్మెంట్. విదేశీ వ్యాపారాలకి చాలా అనుకూలమైనటువంటి సమయము. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చూడాలి. కొంత ఆలస్యమైన 1-2 సంబంధాలు వచ్చి రిజెక్ట్ అయినా కానీ వివాహం అనేది అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశాభుక్తి కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ జాతకులకి ఈ సంవత్సరం వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అవివాహితులకి. ఇక గురువు యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్, రాహు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్, కేతు యొక్క 2nd హౌస్ ప్లేస్మెంట్ ఇవి కొంతవరకు ప్రతికూల ఫలితాల్ని, మనసుకి కష్టాన్ని, చికాకుని కలిగించేటువంటి సంఘటనలు ఇచ్చేటువంటి గ్రహస్థితిగా చూడాల్సి ఉంటుంది. గురువు ఎప్పుడైతే 10th హౌస్లో ఉంటాడో చేసేటువంటి జాబ్లో అధికారుల నుంచి ఒత్తిడి, కొలీగ్స్ నుంచి కూడా కొంతవరకు ప్రతికూల వాతావరణము, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి దానివల్ల ఇబ్బందులను కొని తెచ్చుకోవడము, వారికి ప్రమోషన్స్ కూడా కొంతవరకు హోల్డ్లోకి వెళ్ళడము,
శాలరీ పెరగడం కూడా వారు ఆశించిన స్థాయిలో లేకపోవడము, ఇటువంటి కొంత నిరాశను కలిగించేటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు హార్డ్ వర్క్ చేస్తూ అందరితోనూ కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా జాబ్లో ఉన్నటువంటి వ్యక్తులు. బిజినెస్ చేసేటువంటి వారు కూడా క్లయింట్స్ నుంచి వారికి అనుకున్నంత స్థాయిలో ఆర్డర్స్ రాకపోవచ్చు. ఈ విధంగా నిరుత్సాహం చెందకుండా తమ యొక్క డ్యూటీస్ని చేస్తూ కనుక వెళ్ళినట్టయితే తర్వాత వచ్చేటువంటి పీరియడ్లో గురువు ఈ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంత యావరేజ్ రిజల్ట్స్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది సింహరాశి జాతకులు 2024 సంవత్సరంలో. ఒక శని తప్ప మిగతా గ్రహాలు కొంతవరకు ఎక్కువగా ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా ఆఫీస్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో నిజాయితీతో కనుక ఉన్నట్టయితే చాలా మటుకు అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అనవసరమైన చిక్కుల్ని కొని తెచ్చుకోకుండా సాఫీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింహరాశి జాతకులకి 2024 సంవత్సరంలో. ఇక కన్యారాశి విషయానికి వచ్చినట్టయితే వీరికి శని, గురు ఈ 2 గ్రహాలు చాలా మంచి ఫలితాలని ఇస్తున్నాయి. రాహుకేతులు కొంతవరకు ప్రతికూలతల్ని ఇస్తారు. శని ఉన్నటువంటి షష్ఠ స్థానం 6వ ఇంట్లో శని ఉండడము, అలాగే గురువు 9వ ఇంట్లో ఉండడం, ఇవి చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తున్నటువంటి గ్రహస్థితి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో గుర్తింపు, రాణింపు అనేది ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కష్టపడి పనిచేసి హానెస్టీతో ఒక నిజాయితీతో పనిచేస్తూ కనుక వెళ్ళినట్టయితే అధికారుల నుంచి ప్రశంసలు, అదేవిధంగా ధనం రూపంలో కూడా శాలరీ పడగడము, బోనస్ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరి యొక్క పనికి, వీరి యొక్క స్కిల్కి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ సంవత్సరము చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుంది ఉద్యోగస్తులకి. అయితే వివాహ విషయంలో కొంతవరకు వివాహాలు ఫైనలైజ్ అవ్వకపోవడము, వచ్చి వెనక్కి వెళ్తూ ఉండడము, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి కొంతవరకు రాహుకేతులకు సంబంధించినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ మనసు పాడు చేసుకోవడము, మెంటల్ వరీస్కి ఎక్కువగా లోనవుతూ ఉండడము, ఇటువంటి స్థితి అనేది ఉంటుంది. కాబట్టి రాహుకేతుల యొక్క రెమెడీస్ చేసుకోవడం అనేది ఈ కన్యా రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అయితే ఓవరాల్గా చూసినట్టయితే యావరేజ్ రిజల్ట్స్ ఎక్కువగా అనుభవిస్తారు కన్యా రాశి జాతకులు. ముఖ్యమైనటువంటి ఫైనాన్స్ అలాగే కెరియర్ ఈ రెండిట్లో కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి కన్యారాశి వారికి 2024 సంవత్సరంలో. ఇక తులారాశి విషయానికి వచ్చినట్టయితే రాహు 6 ఉండడము, అలాగే శని 5వ ఇంట సుక్షేత్రంలో ఉండడము ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని సూచిస్తున్నాయి. గురువు యొక్క అష్టమ స్థితి, కేతు యొక్క వ్యయ స్థితి, 12th హౌస్లో కేతు, ఇవి కొంతవరకు ప్రతికూల ఫలితాలని సూచిస్తున్నాయి. రాహు యొక్క స్థితి వల్ల వీరికి చేసే వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ని చూడటము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారో వారికి మంచి సక్సెస్ రావడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. 6th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో ధనయోగాన్ని ఇస్తాడు. కాబట్టి తప్పకుండా వీరి యొక్క శాలరీ పడడం కావచ్చు, ఇంక్రిమెంట్స్ రావడము, ఇటువంటి వాటి వలన వీరి యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి ఆర్థిక పరంగా చాలా చక్కటి ఫలితాలను వీళ్ళు పొందుతారు. అలాగే సంతానం విషయంలో కూడా వీరు తృప్తికరమైనటువంటి సంఘటనల్ని చూస్తారు. సంతానం యొక్క పురోభివృద్ధి వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పిల్లలు అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ రావడము, ఇటువంటి వాటి వలన సంతానపరమైనటువంటి ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది వారికి ఉంటుంది. అయితే గురుకేతుల స్థితి కొంతవరకు నిరుత్సాహకరంగా ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులకు కూడా అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి. ధనం అనేది ఖర్చు అవ్వాల్సి ఉంటుంది ఈ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి. అయితే ఆధ్యాత్మిక చింతనకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. వీరు ఎంత ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వీరికి దైవ బలం వలన, దైవ సహాయం వలన చాలా మటుకు సమస్యలు అనేది పరిష్కారం వైపుగా వెళ్తాయి. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టుగా గురుకేతువుల ఫైన్ అండ్ రిలేషన్ కనుక ఉన్నట్టయితే గురువుకి పంచమంలో కేతువు 9వ ఇంట్లో గురువు ఉన్నారు. కాబట్టి వీరికి దైవ బలం అనేది చాలా బాగా రక్షణని కల్పిస్తుంది. కాబట్టి ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడము, క్షేత్ర సందర్శన చేయడము, ఇంట్లో కూడా నిత్యము దేవతారాధన చేస్తూ ఉండడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే వీరికి
సమస్యలు వచ్చినా కానీ వాటి యొక్క తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహం వలన. ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ రిజల్ట్స్ని అనుభవిస్తారు వీరు కూడా ఈ సంవత్సరం అంతా తులారాశి వాళ్ళు 2024 సంవత్సరంలో. ఇక వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్టయితే సప్తమంలో గురువు, లాభంలో కేతువు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే శని యొక్క 4th హౌస్ ప్లేస్మెంట్, రాహు యొక్క 5th హౌస్ ప్లేస్మెంట్ కొంతవరకు ప్రతికూల ఫలితాన్ని సూచిస్తున్నాయి. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం అనేది మెట్లేస్ అవుతుంది. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి లాభాలని చూస్తారు ఈ సంవత్సరం అంతా కూడాను. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రశంసలు లభిస్తాయి. చేసినటువంటి పనికి గుర్తింపు, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్కువగా అవకాశాలు ఏర్పడతాయి, విస్తరించవచ్చు. వారి యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయొచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కావచ్చు, ఉదాహరణకి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా లేదా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి జాతకులకి. అయితే శని, రాహుల ప్రభావం వలన వీరికి ఇంట్లో కూడా కొద్దిగా చికాకు వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగుతూ ఉండడము, దానివల్ల కొంత ఆ కుటుంబ వాతావరణంలో ఆర్గ్యుమెంట్స్ వలన కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా వీరికి కొంతవరకు డిసప్పాయింటింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. వారి యొక్క సంతానం అనుకున్న స్థాయిలో చదవలేకపోవడం కావచ్చు, రాణించలేకపోవడం ఉద్యోగంలో, వీటి వలన కొంతవరకు వీరు మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా యావరేజ్ని రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు వృశ్చిక రాశి జాతకులు 2024 సంవత్సరంలో. వీరు ఎంతగా అయితే దైవతారాధన చేస్తూ ఇందాక చెప్పినట్టుగా తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారో చాలా మటుకు నెగిటివిటీ తగ్గి అన్ని రకాలుగా కూడా వీరు మంచి ఫలితాలని అనుభవించడానికి అవకాశం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వృశ్చిక రాశి జాతకులు కనుక సంయమనాన్ని పాటిస్తూ వెళ్ళినట్టయితే పెద్ద పెద్ద అవరోధాలు, సమస్యలు లేకుండా ఈ సంవత్సరం ముందుకెళ్ళగలుగుతారు 2024 సంవత్సరంలో. ఇక ధనుసు రాశి విషయానికి వచ్చినట్టయితే శని యొక్క తృతీయ స్థితి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గురుస్థితి, రాహుకేతుల స్థితి కొంతవరకు వీరికి ఇబ్బందిని గురి చేసేటువంటి అవకాశం ఉంది. బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. బిజినెస్లో లాభాలను చూస్తారు. అలాగే బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయగలిగేటువంటి ప్రయత్నాలు కూడా వీరికి కొంతవరకు సాఫల్యాన్ని ఇస్తాయి. అయితే ఆరోగ్య సమస్యలు కొంతవరకు వీరిని వేధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కానీ డాక్టర్ని సంప్రదించి కొంతవరకు డాక్టర్ యొక్క అడ్వైస్ని పాటించడం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే ఇంట్లో గృహ వాతావరణాన్ని కూడా పీస్ఫుల్గా, శాంతియుతంగా ఉంచడానికి వీరు తమ వంతు కృషి తాము చేయాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా సామరస్యపూర్వకంగా వచ్చిన సమస్యను సాల్వ్ చేసుకోవడము, అలాగే కుటుంబ సభ్యులతో, బంధువులతో కూడా చక్కటి స్నేహ సంబంధాన్ని కొనసాగించడము, ఇటువంటివి చేస్తూ ఉండడం వలన అనవసరమైనటువంటి ఫ్రిక్షను, దానివల్ల సమస్యలు ఇవి రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత సంయమనాన్ని పాటిస్తూ ఆ డివైన్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ కనుక ముందుకెళ్ళినట్టయితే ధనుసు రాశి వారు వీలైనంత వరకు నెగిటివిటీ తగ్గించుకుని పాజిటివ్ రిజల్ట్స్ పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఛాలెంజెస్ని దాటుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది ధనుసు రాశి జాతకులు. అయితే కర్మకారకుడు అయినటువంటి శని 3rd హౌస్లో ఉంటాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కష్టపడి కనుక పనిచేసినట్టయితే వీరు విజయాన్ని సాధిస్తారు. జాబ్లో ఎప్పుడూ కూడా తమకి ఇచ్చినటువంటి డ్యూటీస్ని సక్రమంగా నెరవేరుస్తూ అందరితో కూడా మంచి ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే వీరికి జాబ్లో కూడా గుర్తింపు పెరగడము, అదేవిధంగా వారి యొక్క శాలరీలో కూడా ఇంప్రూవ్మెంట్ రావడము, హైక్స్ రావడము, ఇంక్రిమెంట్ రావడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 2024 సంవత్సరంలో కొంత ఎక్కువగా కష్టపడి సంయమనాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ధనుసు రాశి జాతకులకి 2024 సంవత్సరంలో. ఇక మకర రాశి విషయానికి వచ్చినట్టయితే రాహు యొక్క స్థితి, అలాగే గురువు యొక్క స్థితి. రాహు 3rd హౌస్లో, గురువు 5th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తున్నారు ఈ రాశి జాతకులకి.
శని 2 కేతు 9 ఉండి కొంతవరకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. వృత్తి వ్యాపారాల్లో విజయం అనేది వీరికి లభిస్తుంది. అయితే ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. తమను దాటి ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు ఆఫీసులో. కాబట్టి తమ మటుకు తాము ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తూ కనుక ఉన్నట్టయితే తప్పకుండా వీరి యొక్క కృషిని, వీరి యొక్క టాలెంట్ని, స్కిల్ని గుర్తించేటువంటి సందర్భాలు ఉంటాయి. కొలీగ్స్తో కావచ్చు, సుపీరియర్స్తో కావచ్చు, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా సంయమనంతో ఉంటూ తమకు ఇచ్చినటువంటి డ్యూటీస్ని పూర్తి చేయడం అనేది వీరికి చాలా హెల్ప్ చేస్తుంది వర్క్ ప్లేస్లో. అలాగే సంతానం విషయంలో వీరికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతానం యొక్క విద్యలో అభివృద్ధి వీరికి సంతృప్తిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క పిల్లలు ఏ యూనివర్సిటీలో అయితే చదవాలనుకుంటున్నారో అందులో సీట్ రావడము, అలాగే ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఉంటారో వారికి సంతానం కలగడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ రాశి జాతకులకి, మకర రాశి జాతకులకి 2024 సంవత్సరంలో. అయితే శని యొక్క సెకండ్ హౌస్ ప్లేస్మెంట్ అనేది కొంతవరకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్, కుటుంబ సభ్యుల మధ్య కలతలు, అపోహలు, అపార్థాలు, వీటి వలన కొంతవరకు గృహ వాతావరణం, కుటుంబ వాతావరణం కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉంటుంది. అయితే కేతు 9th హౌస్లో ఉండి గురువు చేత చూడబడుతున్నారు కాబట్టి వీరు దేవతారాధన చేస్తూ డివైన్ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే లీడ్ చేస్తూ ఉంటారో చాలా మటుకు దైవబలం వల్ల వీళ్ళు చాలా సమస్యల్ని అధిగమించగలరు. ప్రత్యేకంగా కేతు 9th హౌస్లో ఉండి గురువు చేత చూడబడుతున్నాడు అంటే అర్థము దైవబలాన్ని వీరు పెంచుకున్నట్టయితే తప్పకుండా వీరి యొక్క సమస్యలకి చాలా మటుకు పరిష్కారం లభిస్తుంది ఆ దైవబలం వలన, దైవ సహాయం వలన. ఈ విధంగా కొంత జాగరూకతతో ఉంటూ సంయమనాన్ని పాటిస్తూ వృత్తి వ్యాపారాల్లో కూడా జాగ్రత్తగా సంయమనంతో ఉన్నట్టయితే వీరికి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ మకర రాశి జాతకులు కూడా కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది 2024 సంవత్సరంలో. ఇక కుంభరాశి జాతకులకి శని యొక్క స్థితి, గురు రాహు కేతుల స్థితి కూడా కొంతవరకు ఛాలెంజింగ్గానే ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. శని లగ్నంలో రాశిలో ఉండడం, జన్మరాశిలో ఉండడం అనేది వీరికి ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్. ఎప్పుడైతే శని జన్మరాశిలో మూల త్రికోణంలో కుంభంలో ఉంటాడో పని ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా తమకి రావాల్సినంత గుర్తింపు రావడంలో ఆలస్యం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా వీరు ఓర్పుని అలవాటు చేసుకుని తమ యొక్క డ్యూటీస్ని నెరవేర్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది. గృహంలో కూడా చిన్న చిన్న కలతలు రావడము, మ్యారీడ్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ కొంత వస్తూ ఉండడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి తన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడంలో ఈ కుంభరాశి జాతకులు కొంతవరకు దృష్టి పెట్టి తమను తాము మలుచుకుంటూ ఇంకా స్ట్రాంగ్గా అవ్వడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి సమయం 2024 సంవత్సరము. అనారోగ్య సమస్యలు, అనుకోని ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు వీరికి కొంతవరకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే తమ మటుకు తాము వృధా ఖర్చులు చేయకుండా ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ కనుక వెళ్ళినట్టయితే చాలా మటుకు ఆర్థికపరమైనటువంటి డౌన్ఫాల్ లేకుండా ఉండడానికి వీలుంటుంది. వీరు ఎంతగా డివైన్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ దేవతారాధన చేస్తూ ముందుకు వెళ్తారో వీరికి సమస్యల తీవ్రత అనేది అంతగా తగ్గుతుంది. కొంతవరకు ఛాలెంజింగ్ పీరియడ్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది కుంభరాశి జాతకులకి 2024 సంవత్సరము. శనికి, గురువుకి రెమెడీస్ చేసుకోవడము, రాహుకేతులకు రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన కుంభరాశి జాతకులకి 2024 సంవత్సరంలో. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్టయితే మీనరాశికి కూడా శని, గురు, రాహుకేతులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నారు. శని యొక్క స్థితి వలన వీరికి ఖర్చులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల వలన కావచ్చు, ఇతర కారణాల వల్ల ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా తమ చుట్టూ ఉన్న వారిని గమనిస్తూ ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా, అవతల వ్యక్తికి తనని మోసం చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎవరిని డబ్బు విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో నమ్మకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము మీనరాశి జాతకులకి ఈ సంవత్సరము. రాహు ఎప్పుడూ కూడా కొంత ప్రాబ్లమెటిక్ పొజిషన్లో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన, లేదా ఎవరైనా ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మడం వలన
నష్టపోయేటువంటి అవకాశాలని కల్పిస్తారు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా ఎవరిని డబ్బు విషయంలో నమ్మకుండా, ఒకవేళ డబ్బు ఇవ్వాల్సి వస్తే కూడా స్టాంప్ మీద రాయించుకోవడము, పూర్వకంగా రాయించుకుని డబ్బు ఇవ్వడము, ఈ విధంగా సేఫ్గా ఉండడం అనేది వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అయితే మ్యారిటల్ రిలేషన్లో కూడా కొంచెం డిస్ప్యూట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం అనేటువంటి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, అవతల వ్యక్తిని కూడా గౌరవిస్తూ కనుక ముందుకెళ్ళినట్టయితే అనవసరమైనటువంటి తగాదాలకు వెళ్లకుండా, మనశ్శాంతిని కోల్పోకుండా, మనశ్శాంతితో కుటుంబ జీవితాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి చాలా శ్రమ, ఓర్పు, పట్టుదల అనేది అవసరం. కాబట్టి సంయమనాన్ని పాటించడము అనేది చెప్పదగిన సూచన. మీనరాశి వారికి అన్ని విషయాల్లో, వృత్తి వ్యాపారాల విషయాల్లో, జాబ్లో, అదేవిధంగా కుటుంబ విషయంలో, భార్యాభర్త రిలేషన్ విషయంలో, అన్నిట్లో కూడా కొంతవరకు సంయమనాన్ని పాటించాలి. అయితే తీర్థయాత్రలు కనుక వీళ్ళు చేసినట్టయితే చాలా మటుకు గురుబలం వలన వీరికి సమస్యలు తగ్గి, ఒక్కొక్కసారి సమస్యకి సరైన పరిష్కారం కూడా స్ఫురించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ మీనరాశి జాతకులకి 2024 సంవత్సరంలో. ఈ విధంగా ప్రతి రాశి వారు కూడా తమకు ఉండేటువంటి గోచార స్థితి రీత్యా ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయని కొంతవరకు అవగాహన తెచ్చుకొని, ఎన్ని సమస్యలు ఉన్నా, గ్రహపరమైనటువంటి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దేవతారాధన చేయడము, భగవంతుని ఆరాధన చేయడము అనేది కనుక చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా చాలా మటుకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి జాతకులకి రిలీఫ్, ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.